డీటెయిల్స్ చూస్తే స్వామి పరిపూర్ణానంద మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి గోపి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద రాకతో తమ జిల్లా పునీతమవుతుందని వారంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, స్వామి పరిపూర్ణానంద మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బలరాం. అయితే మొత్తానికి కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లాలో స్వామీజీ అడుగు పెట్టడం జరిగింది. అయితే స్వామీజీకి అడుగడుగున నీరాజాల పలకాలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. సుమారుగా అర్ధగంట సేపు, సుమారు 30 నిమిషాల సేపు స్వామీజీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో సుమారుగా 15 మంది బైకులు, యువకులు జై పరిపూర్ణానంద అంటూ నినాదాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున నర్సాపూర్ నగరం అంతా కూడా కాషాయ వర్ణమైందని చెప్పుకోవచ్చు. అనంతరం స్వామీజీ నేరుగా అమ్మలగన్న అమ్మ ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న తర్వాతనే నర్సాపూర్ ప్రచార సభ ప్రారంభిస్తామని చెప్పి మనసులో తలుచుకొని వెంటనే స్వామి ఏడుపాయల దుర్గామాత దర్శనానికి వచ్చారు. అక్కడ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్కడ వేద పండితులు, అక్కడ స్వామీజీ పూజలు నిర్వహించిన అనంతరం నేరుగా ఇప్పుడు నర్సాపూర్ బహిరంగ సభ ప్రాంగణానికి మరికొద్ది క్షణాల్లో చేరుకోబోతున్నారు. అక్కడ సుమారుగా 10,000 నుండి 20,000 మంది స్వామీజీ కోసం నిరీక్షిస్తున్నారు. సుమారు 12 గంటల నుండి ఇప్పటి వరకు స్వామీజీ రాకకే ఎదురు చూస్తున్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు, పిల్లలతో సహా స్వామీజీ మా గడ్డపై వచ్చారు, స్వామీజీ అడుగు పెట్టారు. ఇక మాకంతా నర్సాపూర్ అంతా కూడా, నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి వారు అంటున్నారు. అయితే స్వామీజీ మరికొద్ది సేపట్లో వారి ప్రవచనం గాని ఈ బీజేపీ తరఫున ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూసినట్టయితే స్వామీజీ మరికొద్ది క్షణాల్లో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. బలరాం, రైట్. అంటే శర్మ చెప్పండి, నర్సాపూర్ లో ఉన్న సమస్యలు ఏమైనా అక్కడ ఉన్నాయా? స్వామీజీ వీటిని ప్రస్తావించే పరిస్థితి ఏమైనా ఉందా? అయితే నర్సాపూర్ లో చాలా సమస్యలు ఉన్నాయి బలరాం. అయితే ఏది ప్రస్తావిస్తాడో అనేది మాత్రం చెప్పలేము మనము. అయితే మరికొద్ది క్షణాల్లో స్వామీజీ ప్రసంగాన్ని మనం బహిరంగంగానే చూడవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ శర్మ. మన ధర్మం మనదేగా నవభారతం, మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం, మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం, మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం. ఏ స్వార్థము లేని హృదయం చూపించునే పరమార్థం, ఏ మర్మము లేని మనసును గెలిపించునోయ్ మన ధర్మం, ఏ బంధము లేని దేహం తీర్చేరులే సందేహం, ఏ ఆశలు లేని మనిషిని నడిపించులే ఆశయం. మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం, మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం.